ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఆర్టీ అంటే రమ్య తిరుపతి తెలంగాణ వంటలు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకోసం నేను మంచి మంచి కొత్త కొత్త రెసిపీస్ చూస్ చేసుకొని మరి ఇంకా వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. మీ అందరి ప్రోత్సాహం కూడా నాకు బాగానే లభిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఈరోజు మన వీడియోలో నేను చూపెట్టబోయే రెసిపీ వచ్చేసి టమాటా ఫ్రైడ్ రైస్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా పుల్లగా టేస్టీగా తినాలి అనిపించింది అనుకోండి, ఇలా సింపుల్గా మిగిలిన అన్నంతో టమాటా ఫ్రైడ్ రైస్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, పెద్ద ఐటమ్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అందుకే ఈ టమాటా రైస్ చూసేసి రండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత మీ ఒపీనియన్ అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు రెసిపీ చూడండి. ఇప్పుడు మనం సింపుల్గా మిగిలిన అన్నంతో టమాటా ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. 1 కప్పు రైస్ తీసుకోండి ఫ్రెండ్స్. నేను పెద్ద కప్పు రైస్ తీసుకున్నాను. చిన్న కప్పు అనుకోండి. 2 కప్పుల రైస్ ఉడికించి ఇలా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఇందులో కావాల్సినవి బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అలాగే కొంచెం ప్రెస్ చేసిన ఎల్లిగడ్డ, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, 2 టమాటాలు. నేను ఒక 2-3కి సరిపోయేంత మాత్రమే చేస్తున్నాను. కరెక్ట్గా 2కి సరిపోతుంది అండి ఈ టమాటా రైస్ వచ్చేసి. తర్వాత స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసాను అండి. ఇంకా ఇవి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. జీలకర్ర మరియు ఆవాలు వేస్తున్నాను. బిర్యానీ ఆకు ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి మీకు ఆప్షనల్ ఫ్రెండ్స్, నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. మీ పిల్లలు మీరు తినరు అనుకోండి, ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇంకా ఏమీ కనిపించకుండా పిల్లలు తినాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను ముందు మీకు త్వరలో వ్లాగ్లో షేర్ చేస్తూ ఉంటాను, రెసిపీలో షేర్ చేస్తూ ఉంటాను. తర్వాత ఎల్లిగడ్డ అలాగే కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అండి. ఇందులో ఎల్లిగడ్డ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్కి. అందుకే ఎల్లిగడ్డ కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసి వేసాను, నేను దంచలేదు అండి. తర్వాత ఇందులో తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కలర్ఫుల్గా కావాలి అంటే మాత్రం పసుపు యాడ్ చేసుకోండి. వైట్గా కావాలి అంటే అవసరం లేదు అండి, యాడ్ చేసుకునే అవసరం లేదు. తర్వాత టమాటాలు 2 తీసుకున్నాను కదా, వాటిని వచ్చేసి ఇలా పొడవుగా చిన్నగా చాప్ చేశాను అండి. సన్నగా చాప్ చేసుకోండి ఫ్రెండ్స్, టమాటాలు తొందరగా ఉడుకుతాయి. మనం చిన్నగా చాప్ చేసుకునే అవసరం లేదు, ఇలా పొడవుగా చాప్ చేసుకున్నా సరిపోతుంది అండి. ఇలా టమాటా ముక్కలు వేసి తర్వాత వీటిపైన కొంచెం ఉప్పు వేశారు అనుకోండి. టమాటా ముక్కల పైన మనకు టమాటా ముక్కలు 10 నిమిషాల్లో మగ్గేటివి దాదాపు 3 మినిట్స్లో మగ్గుతాయి అండి ఉప్పు వేయడం వల్ల. అందుకే నేను టమాటా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కలిపి ఇంకా మూత పెట్టి మగ్గనిచ్చాను అండి. 5 మినిట్స్ తర్వాత పూర్తిగా మగ్గాయి టమాటా ముక్కలు. చూసారా, ఇలా మనకు మంచిగా టమాటా ముక్కలు బాగా మగ్గాలి అండి. ఇలా మగ్గితేనే మనం డైరెక్ట్ అన్నంలో కలుపుకుంటూ తినొచ్చు అన్నట్టు. టమాటా ముక్కలు ఉడికితే ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం కొన్ని ఇంట్లో ఉన్న మసాలాలు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ కొద్దిగా కారపొడి వేస్తున్నాను. మీకు పచ్చిమిరపకాయల స్పైసీనెస్ సరిపోయింది అనుకోండి, వేసుకొని అవసరం లేదు. కాకపోతే మేము కొంచెం స్పైసీగా తింటాం కదా, అందుకే కొంచెం 1 స్పూన్ కారపొడి, అలాగే కొంచెం ధనియాల పొడి వేసాను అండి, 1/2 స్పూన్ దాకా. ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నేను మీకు బ్లాగ్లో షేర్ చేశాను, మీరు కావాలి అంటే చూడొచ్చు. తర్వాత వచ్చేసి జీలకర్ర ధనియాల పొడి వేసాను అండి. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మిరియాల పొడి ఏంటి అంటే టేస్టీగా ఉంటుంది ఒకటి, తర్వాత స్పైసీగా కూడా వస్తుంది అండి మనకు ఫ్రైడ్ రైస్ రెసిపీ వచ్చేసి. అందుకే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. చాలామంది నన్ను ఈ కొత్త ఛానల్లో కొత్త రెసిపీస్ అడుగుతున్నారు, త్వరలోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరు ఏమీ ఫీల్ కాకండి, రోజుకు ఒక వెరైటీ ఐటమ్ షేర్ చేస్తాను నేను. ఒకరోజు రెసిపీ, ఒకరోజు స్నాక్, ఒకరోజు టిఫిన్, అలా షేర్ చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి కమెంట్స్లో. తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్ని అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి. మరీ ఊరికేనే కలిపారనుకోండి రైస్ కొంచెం మెత్తబడినట్టు అవుతుంది. అందుకే ఒకసారి సైడ్లో అంతా కలిపి ఇంకా మూత పెట్టి వేడి కావాలి అండి.
మూత పెట్టి వేడి చేసుకోవాలి. మీకు వేడిగా తినాలనిపిస్తే కొంచెం సిమ్లో పెట్టి స్టవ్ అనేది వేడి చేసుకోండి. ఇలాగే తినొచ్చు అనుకునే వాళ్ళు ఇలాగా కూడా తినొచ్చు అండి. పిల్లలకైతే కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గించండి ఫ్రెండ్స్. అలాగే చిన్న పిల్లలకి 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు పిల్లలకు కూడా ఫుడ్ రెసిపీస్ చూపిస్తాను, త్వరలోనే వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఫుడ్ రెసిపీస్ కావాలి అనేది నాకు చెప్పండి కమెంట్స్లో. అలాంటి కమెంట్స్ చెప్పారనుకోండి, మీరు చెప్పిన రెసిపీస్ బట్టి నేను చూస్ చేసుకొని వీడియో చేస్తాను, ఓకేనా? మర్చిపోవద్దు. తర్వాత టమాటా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హీట్ అయింది చూసారా? మీకు వేడిగా కావాలి అంటే ఇలా సిమ్లో పెట్టి ఒక 2 to 3 minutes ఉంచండి. తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూసారా? మీరు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే వేయలేదు. టమాటా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది అండి. అది కూడా మిగిలిన అన్నంతో చాలా చాలా టేస్టీగా, కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి, ఓకేనా? మళ్ళీ మనం సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇంకా బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.